అందశ్రీ అన్న నమస్తే. నమస్కారం నాన్న. అన్న మామూలుగా కాళిదాస్ గురించి మనం ఎక్కువ చదువుకున్నాం. తెలుగు కాళిదాస్ అయినా తెలంగాణ కాళిదాస్ అయినా అందశ్రీ అన్న అని జననానుడి. యూనివర్సిటీలలో చదువుకోకపోయినా పట్టాలు తీసుకోకపోయినా ప్రజలల్లో మీ అనుభవం అనుకోండి, మీరు మనసు పెట్టి రాసిన పాటలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి, తెలంగాణ ఉద్యమం ఆకాశంలో తారలై మెరిసిందని అంటే అందులో మీ పాత్ర తీయలేనిది. నాకు తెలిసిన తెలంగాణను 3 భాగాలుగా నేను చూస్తా. నా అనుభవం, నాకున్న పరిమితమైన దీంట్లో ఒకటి 220 సంవత్సరాలు రాజుగా, చక్రవర్తిగా నిజాంల పాలన. ఆ పాలనలో నిరంకుశ రజాకర్ల దాడి, దాని మీద ఈ ప్రాంత ప్రజలు ఏకోన్ముఖమై సాయుధ రైతాంగ పోరాటం చేసి మీ పాట దాని మీద రాసిన దాంట్లో నైజాముల పైజాములు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. అదొక భాగమైతే, సాయుధ రైతాంగ పోరాటంతో మనం స్వేచ్ఛను సాధించినామని అనుకుంటా. నేను 60 సంవత్సరాలు సమైక్య పాలనలో జరిగిన మలిదశ తెలంగాణ పోరాటం, ఈ ప్రాంత రైతుల పోరాటం, ఈ ప్రాంతం యొక్క ప్రజల పోరాటంలో స్పష్టంగా మీ పాత్ర, దాని మీద మీ గలం అనుకోండి, మీ స్ఫూర్తి అనుకోండి, విస్పష్టంగా అనిపించింది. అదొక భాగం. 3వ భాగం, తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తవుతుంది. నా దృష్టిలో ఈ మూడింటి మధ్యలో ఉన్న తేడాను మీరు ఎట్లా గమనిస్తున్నారు? మీరు రాసిన పాట మాకందరికీ చూడు తెలంగాణ అనే పాట అంటే తెలంగాణను చూసి ఇక్కడ ఉన్న ప్రకృతి, వనరులు, వీటికి సంబంధించిన విషయాల ప్రస్తావన, నిజాములు కావచ్చు, సమైక్య పాలన కావచ్చు, ఈనాడున్న దొరల తెలంగాణకు సంబంధించి ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యం అని నేను అనుకుంటున్నా. మీరు కవిగా స్పందించే హృదయంగా మీ వైపు నుంచి ఏ కోణంలో చూస్తుండ్రు? 10 సంవత్సరాల అనుభవాన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారని నేను ఆశిస్తున్నాను మీ నుంచి. నమస్కారం నాన్న. మీరు అడిగిన ప్రశ్న 3 భాగాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాలనుకున్నప్పుడు ముందుగా మీరు మాట అన్నారు, కాళిదాసు భారతీయ సాహిత్యంలో ఒక శిఖరాయమానం. కాదనను, నేను కాళిదాసును అవునో కాదో అని కూడా చెప్పలేను. కానీ అమ్మ ఆశీర్వచనము అనిర్వచనంగా నా మీద ఉన్నదని చెప్పగలను. ఎందుకంటే పాఠశాలకు పోకున్న పశువుల కాపరి నుంచి మొదలైన నా జీవితం, అంటే కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్లలాగా మొదలైన నా జీవితం, మృగాలు ధరుముతున్న జింక పిల్లలాగా అడిగేసిన జర్నీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇలా మీ ముందట కూర్చున్న స్థితిని చూస్తున్నప్పుడు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది, నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది, తెలియని అద్భుతం కూడా అనుకుంటాను. కాళిదాసు భారతీయ సాహిత్యానికి ఎంత పెట్టని కోటగా నిలబడ్డాడో, నేను తెలంగాణకు పెట్టని కోటను అనను. తెలంగాణ పెట్టిన కోటనే నేను. తెలంగాణ భిక్షం పెట్టిన పాటనే నేను. తెలంగాణ పట్టుకున్న ఆ వారసత్వ పరంపర నుంచి పట్టుకున్న కలమే నాది. ఇక్కడ నుంచి పెళ్ళుబికిన వేలాది గలాలున్నాయి, వేలాది కళాలున్నాయి. వాళ్ళందరూ నా ముందుండడం వల్ల నేను ఇది గమనించే అటువంటి పాఠము. మనకు తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే ఎక్కడో టాపి పని చేసుకునే అందశ్రీ ఇలా మీ దగ్గర కూర్చునే స్థితి రాదు వాడికి. అయితే చాలామంది తెలంగాణ ఉద్యమంలో నేను త్యాగం చేసినా, అది చేసినా, ఇది చేసినా చాలా గొప్పలకు పోతున్నారు. నేనేం త్యాగాలు ఏమి చేయలేదు. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తి ఉంటుంది మనకు. లంకలో రాముడు, విభీషణుడు మళ్ళీ ఏకైక వస్తుందో తండ్రి,
ఇక్కడనే రాజ్యం చేసుకో, మళ్ళా అయోధ్యకు పోతే మళ్ళా వనవాసానికేమో. లేలే విభీషణ, ఈ రాజ్యం నువ్వే ఏలుకోవాలి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న అయోధ్యకు నేను పోవాలి, ఇక్కడ ఉండడం కాదు అన్నట్టుగానే నన్ను గన్న నేల రుణము తీర్చుకోవడానికి నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చాను. ఇక నువ్వన్న ముందు వరుసలో నైజామోని పైజాం ఊడగొట్టింది, నైజామోని పైజాం ఊడగొట్టింది, దిగంతాలకు రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది, గడీలకు అగ్గిపెట్టింది, రాచరికానికి గోరిగట్టింది. తెలంగాణమంటే పిడికడు మట్టార పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర. అది ట్రిగ్గర్ లేని వెపన్, అది అమర్చిన మందుపాతర. అది ఎలా పేలుతుందో ఎలా ఆ నేపథ్యం. ఎందుకంటే నా తలాపున, నేను పుట్టిన నేల తలాపుననే బైరాంపల్లి ఉంటుంది. ఎప్పుడన్నా మీరు అనుమతిస్తే ఆ బైరాంపల్లిని ఒకసారి చూసొద్దాం. అక్కడనే పుట్టిన, అక్కడనే ఆ గాలి వీచింది అన్నప్పుడు నేను సాయుధ తెలంగాణ పోరాటాన్ని మీ నుంచి నేర్చుకోవడం ఈ సుతపాండిత్యం ద్వారా, అంటే చరిత్ర పుస్తకాలనే కాకుండా సుతపాండిత్యం అంటే మౌఖికంగా వినడము, మౌఖికంగా మెమరీలో ఉండడం. ఆ రీతిగా సాయుధ తెలంగాణ పోరాటాన్ని చదువుకోవడం వీలుపడ్డది. అలాగనే 60 సంవత్సరాల పరాయి పాలనలో నా అమ్మ చెరబడ్డ నేపథ్యాన్ని కూడా చదువుకోవడానికి వీలుపడ్డది. ఇక వచ్చిన అధికారం వచ్చిన 10 ఏళ్లల్లా ఏమైందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కానీ ఒక్కటి లీడర్, ఇక్కడ ఒక మాట ఉన్నదన్న, చెప్పు. మేమందరం ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడం వల్ల, మేము ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు నాయకులు అవ్వడం వల్ల మేము లేవనెత్తుతున్న అంశాలను వాళ్ళు అలవోకగా ఇది రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఆరోపణ, ఇందులో పెద్ద పసలేదు, అద్భుతమైన తెలంగాణను, బంగారు తెలంగాణను మేము నిర్మించినాం, ప్రపంచానికే తెలంగాణ నెంబర్ 1 ఒక మోడల్ అని వాళ్ళు జవాబు చెప్పుకోవడానికి ఉన్నది. కానీ మీలాంటి వాళ్ళు పల్లె నీకు వందనాలమ్మా అనే తెలంగాణ పల్లెల యొక్క జీవన విధానాన్ని, ప్రజల యొక్క ఆలోచనను, ప్రజల ఆలోచననే ఆలంబన చేసుకొని ముందుకు నడిచిన మీరు ఈ పరిస్థితులను వివరిస్తే నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా? నిజంగానే ఈ తెలంగాణలో ప్రజలకు పాలకులు స్వేచ్ఛనిచ్చిండ్రా అనేది తెలుసుకోవాలని, ప్రజలకు తెలవాలనేదే నా ఆలోచన. మంచి మాట నాన్న, మంచి ప్రశ్న. 10 ఏళ్లల్లా బంగారు తెలంగాణ అని సారు కంగారెత్తి ఇచ్చాడు జనాలు. బంగారం అంటే ఇదివరకే చెప్పాను నేను, బంగారము అనగా అంగడి. ఓ, బంగారం అంటే అంగడే. ఓకే. అక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం కానీ ఇథిక్స్, మానవ విలువలే ఉండే అక్కడ. నాకు కొత్త బంగారం అంటే అంగడే. ఓకే అన్న. అందుకోసం ఇక్కడ ప్రతిదీ అంగడే అయింది. ఇక్కడ ప్రతిదీ అంగడే అయింది ఆ బంగారం పేరు మీద. నిజంగా ఇది స్వర్ణము అంటే బంగారం అని నాకు తెలిసి, బంగారం అనేది మానవ జీవితంలో చాలా అతి 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 విలువ తక్కువ శబ్దం. ఎందుకంటే ప్రజలు భ్రమలో ఉంటారు కదా, బంగారం అనగానే బంగారం వండుకొని తినరు కదా. కానీ నన్ను కన్నా ఈ మట్టి కంటే, ఈ మట్టి పిడికడు మట్టి కంటే 1000 కిలోల బంగారం దాని వేటు రాదు నాన్న. అందుకోసం సారు మనకు బంగారం అని మనకు కంగారిస్తే ఆ బంగారం ఎంత మనం పరిగెత్తుతుంటే బంగారాన్ని తలదన్నిన 1000 ఎకరాలను సారు కాజేసుడు మొదలుపెట్టాడు. ఏ ప్రజలకు ఇక్కడేం స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యముతో, ప్రజల రాజ్యముతో, ప్రజల భిక్షతో వచ్చిన అధికారాలు సారు కుటుంబ పాలన అయింది. సారు మాట్లాడిందే వేదమైంది. అక్కడ మనకు మొత్తము 119 నియోజకవర్గాలలో తతిమ్మలు ఇతరులు గెలిచిన విషయాన్ని పక్కన పెడితే, సారు గెలిపించుకున్నోళ్ళు, సారు దగ్గర నిలబడ్డోళ్ళు అందరూ ప్రజల ఓట్లతోటే కదా వీళ్ళ అధికారం వచ్చింది. సారు కూడా అధికార భిక్షం వేసింది ప్రజలే కదా. ఆ బంగారు తెలంగాణలో
ఆయన తెచ్చిన బంగారు రాజ్యములో ఓటేసిన ఏ ప్రజలనన్న భాగస్వామ్యము చేసిన సందర్భం మనకు కనబడ్డదా? సారు మాట్లాడతాడు, సారు కొడుకు మాట్లాడతాడు, సారు అల్లుడు మాట్లాడతారు, సారు బిడ్డ మాట్లాడతాడు, సారుకు మందు పోసి మందు గోలిచ్చేటోడు కూడా మాట్లాడతాడు. ఇక ఈ 4, 5 కాకుండా ఇంకొక ఆయన మనమోడు 6వ సంఖ్యగా, ఆయనకి ఇష్టమైన 6వ సంఖ్య కదా, ఆయన 6వ సంఖ్యలో మనుమనికి కూడా ఈ తెలంగాణ వాళ్ళ తాత జాగీరులాగా మనుమనికి కూడా రాజకీయ భిక్ష పెట్టి పోవాలన్నది ఒక వ్యక్తి మాట్లాడుతున్నా అనుకుంటాం, ఏకోన్ముఖం అనుకుంటాము. లీడరు ఏకోన్ముఖం కాదు. ఇలా కాంగ్రెస్ వస్తే 10 మంది మినిస్టర్లు అవుతారా, 11 అవుతారా, 12 అవుతారా అని ఎద్దేవా చేస్తున్నాడు కదా. సారింట్ల నాకు తెలిసి 5 ముఖ్యమంత్రులు ఇప్పుడే ఉన్నారు. సారింట్ల 5 ముఖ్యమంత్రులు, అయ్యొక ముఖ్యమంత్రి, కొడుకొక ముఖ్యమంత్రి, బిడ్డొక ముఖ్యమంత్రి, అల్లుడొక ముఖ్యమంత్రి, మందు గోలేసే సార్ ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు 6వ ముఖ్యమంత్రి మనుమనిగా చిరునామా చేసి ఉన్నారు. తెలంగాణలో నా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు, కేసీఆర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రిగా పిడికడు వ్యక్తే తప్ప తెలంగాణను శాసించేటోడు ఈ భూమి మీద నైజాములు పోయినరు, రాజులు పోయినరు, రాకాశి బల్లుల కంటే ధిక్కారము ప్రదర్శించిన మన పరాయి పాలన కూడా వాళ్ళ ఇంటికి పోయింది. సారు ఎందుకంటే తన నీడ నాకు తోడుగా సింహములాగా వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరైనా చిటికడేనా, చిటికడు మట్టే. మన పెద్దలు ఒక మాట అంటారు, అది చెప్పాలి. ఎందుకురా అంత ఉచ్చిలిపోతున్నావు, ఏము తెచ్చినవని ఏం తీసుకుపోతావని. ఏమున్నది బిడ్డ జీవితం అంటే, ఇవాళ ఇంట్లో రేపు మంట్లే. మీరు సంపాదించుకొని మీ కుటుంబమే, ప్రజాస్వామ్య పాలన కాదది, కుటుంబ పాలన. ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది. బంగారు తెలంగాణ, నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది. అరే నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్ధిల్లాలి గాని అంగళ్ళు చేసి అమ్ముకునేందుకు కాదు ఈ తెలంగాణ. చెప్పిన కదా, ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కనుదరిచిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు జాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ. ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులో. అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాటవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యమని వేదికల మీద కాగితాల మీదనే చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది, వ్యక్తి పాలన మొదలైంది, వాళ్ళ కుటుంబ పాలన మొదలైంది. కుటుంబమే కాదు తండ్రి, వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది. నేను అరకులపోని అన్నాడు సారు, నాకు కులమే పూర్తిగా లేదన్నాడు సారు. రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు, ఎట్లా కులాలను ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మీరంటే గుర్తొచ్చింది కులాల విషయంలో. ప్రభుత్వ పరంగా ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న లంబాడా ఆదివాసీల మధ్య పంచాయతీని పెంచి పోషించి వాళ్ళిద్దరు ఒక దగ్గర కలుసుకోలేని పరిస్థితి కల్పించాడు. ప్రతి కులానికి అదే చేసి ముదిరాజు గంగపుత్రులలా చిచ్చుబెట్టి వాళ్ళను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించాడు. అదేవిధంగా ఎస్సీ మాలామాదిగా ఉపకులాలకు సంబంధించిన సమస్యను సామరస్యంగా పాలకులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి దానికి సరైన పరిపాలన విధానాన్ని సూచించాల్సింది, దాన్ని అట్లనే పెంచి పోషించు. ఇట్లా ప్రతి వర్గాలల్లో ఏదో ఒక రకమైన విభజన తేవడము మనం పుస్తకాలలో చదువుకున్నాం. తెల్లదొరలు విభజించు పాలించు అనే విధానంతో
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని రాజ్యాలు ఏలిండ్రని మనం చదివినాం. అది చదవడం వరకే. ఈ 10 ఏళ్ళల్లో అయితే మాలాకటోలకు కళ్ళతోని మేము చూస్తున్నాం. ఎందుకు చూస్తుంటేనే ఈ విభజన ఈ రకంగా ఎందుకు ఇట్లా మారుతుంది అనేది. నాకు తెలిసి సారులో ఒక నైజం ఉంటుంది నాన్న. ఎందుకంటే ఏ కులంతోటి కూర్చుండి మాట్లాడితే 10 నిమిషాలల్లా పరిష్కారం అయ్యే లక్షణాన్ని సారు దగ్గర ఎవరొచ్చి కూర్చొని మూగొట్టాలి కనుక సారుకు చెప్పేంత స్థాయి ఎవరికి ఉన్నదని ఆయన భ్రమ. అయినా ఎవరు చెప్పితే ఆయన వింటాడని. ఆయన కోటరి ఇలా ఎంత అగాధం వచ్చింది చెప్పితే కదా నన్ను నా పుస్తక ఆవిష్కరణలో. మళ్ళీ చెప్తున్నా, నా గడుపన అడుగు పెట్టి, నా కడుపుల తలబెట్టి, నా కాళ్లకు దండం పెట్టి, ఇట్లా ఒడిని బట్టి ఓట్లు బుచ్చమడుక్కునే నీకే గంత ఉంటే అన్ని తానై నిన్ను నడిపిన నా తెలంగాణ జాతికి ఎంతుంటది సార్, మీరు మర్చిపోవద్దు. ఒకానొక రోజు నీ ఒళ్ళంతా వణికే ఉంటది అని చెప్పాను. ఇలా సారు పరిస్థితి ఒళ్ళంతా వణికే. మీరు ఇంత గొప్పగా చేశారు కదా, బంగారు తెలంగాణ చేశారు కదా. బీపామాడ బారేసిన ఆమనేసిన ఆడ బారేసి ఇంటికి పోయి ఇట్లా కాలు మీద కాలేసుకొని తొడలు ఉప్పుడు మెడలు ఉప్పుకుంటూ అట్టనే కూర్చోవచ్చు కదా. మరి ఇంత భయం ఎందుకు వచ్చింది నీ ఒళ్ళులో? ఇంత ఎందుకు కొనుక్కొచ్చింది? కేసీఆర్ అంటే భయమా? అది కాంగ్రెస్ అంటే భయమా? బీజేపీలు అంటే భయమా? లేకపోతే పక్క మా రేవంత్ అంటే భయమా? ఎవరంటే భయం? నీకు అంత భయం వచ్చింది? లేదు, నువ్వు పనికి మాలిన పాలసీల వల్ల నీ తప్పు నీకు ఓట్లొచ్చినప్పుడే తెలిసి వస్తుందా? ఓట్లడుక్కునేటప్పుడు వంగబడి ఓట్లడుక్కునేటప్పుడు ప్రజలు నాకంటే అధిపతులనే జ్ఞానం ఉండదా? అంటే ఆయన ఎప్పుడు మీరు రాసిన పాట మాయమవుతున్నడమ్మా మనిషి అన్నవాడు అనే పాట కేసీఆర్ వినలేదంటారా? ఆయన వినకుండా కాదు, పాపము ఎనుగుద్ద పాండవ కథ అనేది ఒక కథ ఉన్నది ఇక్కడ. ఈ షో డెఫినెట్ గా చూస్తాడు, ఎందుకంటే చూడాలి. ఈ ఎన్నికలు నెత్తి మీద ఉన్నాయి. ఈ టైంలో అందశ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టే గ్యారంటీగా చూస్తాడు. ఆ పాట కొంతైనా వినిపిస్తే ఆయనకి ఏమైనా కనీసం ఏమైనా మార్పు వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. అయితే ఒకటి లీడరు, నేను ఒక్క మనవి చేస్తాను ఇక్కడ. నా తల్లిని చెరబట్టనంత కాలం నేను ఎవ్వరికైనా తల వంచి సలాం చేస్తాను. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కాదు మీరు అధికారంలోకి వస్తే కూడా నా తల్లిని చెరబడితే ఆయనకు పాఠం చెప్తున్నాం ఇవాళ మనం. ఆయనకు ఆల్రెడీ పాఠం వచ్చింది కూడా. ఒళ్ళులో వణుకొచ్చిందంటే పాఠం వచ్చినట్టే. కానీ లోకనానుడు ఒక్కడున్నది కేసీఆర్లో, రాజకీయ నాయకులలో కూడా అది ఉంటుంది. ఇనుగుద్ద పాండవ కథ అని వినడం వదిలిపెట్టడం, వీళ్ళే అన్ని తయారు చేయడాలు, ఈ ద్వంద్వ నీతులు ఉంటాయి వెళతాడు. కాబట్టి నేను మీ ఇంటర్వ్యూలో ఇలా రేవంత్ ఇంట్లో కూర్చున్నా, రేవంత్ ముందట కూర్చున్నా, అరే ఏమి కాంగ్రెస్ వాళ్ళకు పోతున్నాడా ఏంటి తెలంగాణ? కేసీఆర్ అందశ్రీ ఏమై ఎక్కడేం కాడు, తెలంగాణకు కట్టుబడే ఉంటాడు. తెలంగాణ అమ్మ పాదాన సందడి చేసే అందగానే ఉంటాడు. రేపు మీ వల్ల కూడా ఏదన్నా నా తెలంగాణకు ఇబ్బంది కలిగితే సారెంబడి ఎట్లబడి దేహములో సలిసంటలు పుట్టడానికి కారణభూతమైనో నా అమ్మను ఎవ్వరు చెరబట్టినా నా పని గదే ఉంటది, తిరగబడమే నా పని. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మనిషి అయితే ఇట్లా చెప్తారు సార్, మనిషి రూపంలో ఉన్న జంతువులు మనిషి అయితే ఎందుకు చెప్తారు నాన్న? మనిషి రూపములో ఉన్న మనిషికి ఇంకొకటి ఒక ఫిలాసఫీ చెప్పాలి. మనిషిలో 2 ముఖాలు అంటారు, కాదు, మనిషిలో 10 ముఖాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలుగా 5 కర్మేంద్రియాలుగా ఉంటారు. ఆయన ఒక్కొక్క ముఖంలోకి పరికాయ ప్రవేశం చేస్తూ పాపం 60 ఏళ్ళలో 50 ఏళ్ళలో రాజకీయ జీవితంలో నాకు భారతదేశంలో వాస్తవానికి కేసీఆర్ గారంత అబద్ధాలలో బతికిన లీడర్ అయితే
నాకు ఈ దేశంలో కనబడ్డట్టు అయితే అనిపించలేదు నాకు. అంటే కేసీఆర్లో ఒక గొప్పతనం ఉందన్న, ఎంత గొప్ప అబద్ధానైనా ఆ, అందమైన నిజంగా భ్రమలు కల్పించేటట్టు చెప్పడంలో ఆయనతో ఎవరు పోటీ పడలేరు. అంటే నిజం లాంటి అబద్ధం చెప్తాడు కేసీఆర్, అంటే మనకు అచ్చం నిజంగా లాగానే అనిపిస్తుంది, కానీ ఆ తీరా దాన్ని తరిచి చూస్తే 100% అది అబద్ధమే ఉంటుంది. 100% కాదు. ఆయన చెప్పిన విధానాలలో బంగారు తెలంగాణ అనేది కోటి వాళ్ళ అబద్ధం, అంతమించిన పెద్ద అబద్ధం ఉండదు. ఇంకా ఈ అబద్ధము బంగారు తెలంగాణలో అయితే రేపు బంగారమే, ఈయన సన్న బియ్యం ఎందుకు తినాలి, బంగారాన్నే బియ్యాలుగా మార్చి బంగారం ఎసరు పెట్టి తినమనాలి కదా. ఈ అంగల్లో ఎందుకు బతకాలి, ఎవడి బతుకు వాడే చేయాలి. కానీ ఒకటి స్వామి వివేకానందుడు ఒక మాట చెప్తాడు, చెప్పాలి. చాణక్యుడు కూడా ఒక మాట చెప్తాడు, చెప్పాలి. మీకు లోకాన్ని కూడా ఇది వినాలి, నా తెలంగాణ కూడా వినాలి. చాణక్యుడు ఒక మాట అంటాడు, మిత్రమా, నీ పుట్టుకతో నీకు శత్రువులంటూ కానీ మిత్రులంటూ కానీ ఎవ్వరు ఉండరు పుట్టుకతో, కానీ నువ్వు చేసే క్రియల రూపేణ నీకు శత్రువు కానీ మిత్రువు కానీ నీ క్రియలు నువ్వే సంపాదించి పెట్టుకుంటావు అన్నాడు. ఆయనే తెలంగాణ ఉద్యమ కాలంలో మిత్రులు సంపాదించి పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సిద్ధిలో ఆయన పాత్ర నికల్మషం లేకుండా వర్ధిల్లిండు. అందులో నాకు ఎలాంటి పేషి లేదు, కానీ చేసిన క్రియలు ఇవాళ శత్రుత్వాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాడు. అంటే నిన్ను నువ్వు, స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, ఎదటి వాడిని మోసం చేసినవని అత్యున్నతంగా సంతోషపడుతున్నావు కదా మిత్రమా, వాస్తవానికి నువ్వు జనాలను మోసం చేయలేదు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు అన్న సంగతిని మర్చిపోతాను అంటాడు వివేకానందుడు. మరి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు ఈ చిన్న లాజిక్ మిస్ అయిందంటారా అన్న? 80,000 పుస్తకాలు చదివిన మాట ఆయన 80 కాదు, 80 ఎంత, 160,000 పుస్తకాలు చదివినా నాకు అభ్యంతరము లేదు. గాని పిడికడు మట్టితనము, పిడికడు మనిషితనము, పిడికడు మాటిచ్చి నిలబెట్టుకోలేని తనం ఉంటే, అవి మనిషిలో లేకుంటే తనువు బతికున్న శవమే తప్ప వాస్తవానికి మనిషిగా జీవించినట్టు ఏ కోసాన ఎవ్వడు లెక్క చెయ్యడు. అబద్ధాల కోరు, అబద్ధాల కోరు, అబద్ధాల కోరన్న శిఖరాయమానపు సిగనే ముడేసుకున్నవాడైతాడు. అంటే ఒక హోదా లేకపోతే మనిషి ఏదైనా కొన్ని అంశాలు సాధించిన తర్వాత కొంచెం నిమ్మలత్వం వస్తుందని పెద్దలు చెప్తారు. నార్మల్గా ఊర్లో మనం ఏదైనా అనుకుంటే ఇది వచ్చినాక కొంచెం నిమ్మలత్వం వచ్చి సరే అందరినీ కలుపుకోవాలి, అందరు చెప్పేది వినాలి. కొంచెం ఆయన అనుకున్న కోణంలో తెలంగాణ రావడం, తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడం, 2 సార్లు అవ్వడం, సరే చేయగలిగిందంతా ఏమేం ప్రయత్నాలు చేసిండు. ఇప్పటికి కూడా మొదలుపెట్టినప్పుడు ఏ అబద్ధాల పునాదుల మీద మొదలుపెట్టిండో ఈరోజు కూడా దారి మారకుండా అట్లా పోవడం వల్ల ఎలకాలం మనల్ని ఇట్లనే నమ్మించగలని నమ్మకం, ఆయన మీద నమ్మకమా మన మీద నమ్మకమా, ఏ చెప్పినా నమ్ముతారని? అయితే ఒకటి, ఆయన వ్యక్తిగా నాకు కూడా చాలా ఇష్టడే, 14 ఏళ్ళు కలిసి పనే చేసినాం. నాకు కేసీఆర్ పట్ల కానీ కేసీఆర్ నాయకత్వం పట్ల కానీ నాకు ఎలాంటి పేశేషాలు లేవు. అంటే మనిషి కోణము నుంచి ఒకే ఒక్క శత్రుత్వ ముఖమే ఉండదు కదా, మంచి ముఖం కూడా, మనిషి ముఖం కూడా వస్తాడు అప్పుడప్పుడు. ఎప్పుడు వస్తాడంటే నిన్నటి దాకైతే రాలేదు, ఇప్పుడు వస్తాడనే నమ్మకం లేదు. నిన్నటి దాకైతే రాలేదు, ఇప్పుడు వస్తాడనే నమ్మకం కూడా నాకు లేదు. కానీ ఒక్క మనవి చేస్తాను సారు పక్షాన. వేమన పద్యం ఉంటుంది నాన్న ఒకటి, భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు, దానయీనుని చూసి ధనము నవ్వు, కథన భీతును చూసి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమని ఒక పద్యం ఉంటుంది మనకు. ఇవన్నీ నిలకడ ఆయనకు వస్తే మనం ఇద్దరం ఇంటర్వ్యూ కూర్చుండే పరిస్థితి రాదు కదా. అయినా ఆయనను అభినందించాలి. నేను ఏ రోజు నీతోటి ఇంటర్వ్యూలు అంటేనే నాకు ఎలర్జీ. నేను కూడా మొదటిసారి అన్న నా జీవితంలో నన్ను అడగలే కానీ నేను ఎవరిని ఎప్పుడేం అడగలే. అలాంటిది నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నిన్ను కలిసినందుకు కూడా నేను ఇష్టపడలేదు. ఏదో అనుకోకుండా కాలము నేను అంటా సార్,
నేనంట రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్తే నేను కేసీఆర్ని అభినందిస్తామని ఇద్దరం కలవడానికి ఆయన కారణం. ఎందుకంటే ఆయన చేసిన క్రియలు గనక కరెక్ట్ గా తెలంగాణకుంటే మనం ఇద్దరం కలిసిటోళ్ళం కాదు. కానీ అమ్మ నాకు ఒక పాఠం చెప్తాడు. ఆయన మెస్మరిజానికి తల వంచని నేల లేదు నాన్న. ఆయన చండీ యాగం చేశాడు. ఇప్పుడు అది మాట్లాడాలనో లేదో కానీ మాట్లాడాలి. చండీ యాగం అని 100 కోట్ల రూపాయలతోటి మొత్తము నిజంగా ఆయన రాజుగా ఫీల్ అయ్యి, ప్రజాస్వామ్యాలలో రాజు అనేది బూజు పట్టిపోయిన పదం కదా, ఇక్కడ రాజు చెల్లుబాటు కాడు. ఎందుకంటే ఆయన అసెంబ్లీలోనే చెప్పిండు, ప్రజలు నాకు కోట్లేసి గెలిపించారు, నేను రాజును, గెలిచిన కాబట్టి నేను రాజును, ఓడిన కాబట్టి మీరు బానిసలు, మీరు అసెంబ్లీలో ప్రతిపక్షాలుగా మాట్లాడడానికే వీల్లేదు, 5 సంవత్సరాలు నా ఇష్టారాజ్యంగా వెళ్తా అని ఆయన అసెంబ్లీలో స్వయంగా ఏం దాచుకోలే, ఆయన బయటికి చెప్తుండే. ఆయన ఆలోచన మీరు అన్నట్టుగానే ఉంది. మంచిదే. నువ్వు రాజు అయితే ఒక్క మాట అడుగుతానన్నా, మృగాలను వేటాడే సింహం అంటే ఒక ప్రకృతి నుంచి ఒక మాట మాట్లాడుకుందాం. గడ్డి మేసే కుక్క మాంసమే తింటది, గడ్డి కూడా మేస్తుంది. ఏ జంతువైనా మాంసానికి ఆహారంగా ఉన్నాయి. వేట దొరకన్నాడు ఏదన్నా గడ్డి మేస్తుంది, తోచింది తింటది. వాడు అవి మెయ్యని గడ్డే లేదు. సింహము జీవిత కాలములో వేట ఆడినా వేట దొరకకున్నా ఎప్పుడన్నా తల వంచి గడ్డి మేసిందా? మేస్తదా? మరి నువ్వు తల వంచి మెయ్యని గడ్డే లేదు కదా సార్, నువ్వు మెయ్యని గడ్డే లేదు కదా, నువ్వు రాజు ఎట్లయితావు? ఒకవేళ నువ్వు రాజువే అనుకొని అసెంబ్లీలో అంత నిర్లజ్జంగా చెప్పుకుంటే, నేను రాజును అని నిర్లక్ష్యంగా చెప్పుకుంటే, ఒంగబడి బుచ్చగాడిలా ఓటెందుకు అడుగుతున్నావు సార్? మళ్ళీ ఒంగబడి ప్రజల పాదాలకు ఒంగబడి ఓటెందుకు అడుగుతున్నావు సార్? మీరు రాజే అయితే మీ తాత ఇచ్చింది, మీ రేచర్ర పద్మనాయకులు సర్వజ్ఞ సింగభూపాలుడు ఇచ్చిన నేల నాయిది కాదు సార్. ఇక్కడ పోతనామాత్యులు కూడా వస్తారు కదా. నువ్వు 100 కోట్లు పెట్టి యజ్ఞాలు చేసినవు, అది చండీ యాగం పేరు మీద. నా తెలంగాణకు చేతబడి యజ్ఞం అని చెప్తా నేను దాన్ని కదా. మొత్తము నీకు తుంగపోసల్లాగా తెలంగాణ వంగి మోకరిల్లింది అనుకుంటున్నావు, కానీ ఇయ్యల్ల నువ్వు తల వంచి మల్ల బిచ్చం ఎందుకు అడుగుతున్నావు సార్? దట్ ఈజ్ ప్రజలు. అదే ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి మీరు మీ అవసరానికి, మీ అధికారానికి మీరెయ్యని బుడుబుక్కల పాత్ర లేదు, మీరు కొట్టని గంట లేదు. మీ అధికారం కోసము మీరు దిగజారని తనమే లేదు. నువ్వు రాజు అనుకుంటే ఓడితే ఓడుతా, గెలుస్తా తల వంచకుండా పోవాలి కదా. మరి తల ఒగ్గి ఓట్లు అడుగుతున్నావు అంటే నువ్వు రాజు కాదు. ప్రజలకు నువ్వు బానిసవు. రాసి పెట్టుకోసారి డేట్. నా తెలంగాణకు ఒక్క పెద్ద జీతగాడి మాత్రమే తప్ప నా తెలంగాణకు రాజెవడే? ఇక్కడ నా తెలంగాణనే రాజ్యము. నా తెలంగాణ అమ్మే రాజు అమ్మనే, రాణి కూడా అమ్మనే. నిన్ను ముచ్చెముటలు పట్టించి 3 చెల్ర నీళ్లు తాగబట్టేది, తాగపిచ్చేది కూడా ఈ మట్టే కదా. ఇక్కడ రాజులు చెల్లుబాటు గారు. అయినా నిన్ను దొర, ఇప్పుడు దొరల రాజ్యం అన్నారు. ఇది ఒక్కసారి నవ్వుతుంది రేవంత్ నాకు. ఇక్కడ దొరలు ఎక్కడున్నారు అంటే ఇప్పుడు మనవి చేస్తాను. అడ్డం వస్తున్నా. మాలోడు, మాదిగోడు, రెడ్డోడు, కాపోడు, బాపనోడు, కమ్మోడు, ఇట్లా సాగలోడు, మంగళోడు అని మాట్లాడుతున్నావు కదా. మరి ఎలుమోడు అనాలి కానీ దొరెందే దరుభాగ్య భావజాలం అది. ఎప్పటికీ దొర. మా ఉద్దేశంలో అంటే నా ఉద్దేశంలో, లేకపోతే రాజకీయ పరిభాషలో దొర అంటే దోపిడీ చేసేవాడు, ప్రజల్ని పీడించేవాడు, ప్రజల్ని హింసకు గురి చేసేవాడు, ప్రజల మీద ఆధిపత్యం చెలాయించి నేనే గొప్పవాడిని అనుకునేవాడిని
ఇన్ని పదాలు అనే బదులు దొర అంటే సరిపోతానా అనే అని మా మీరు ఉద్దేశం అంటున్నారా? మా ఉద్దేశం అది. మేము దొర అంటే ఇన్ని పదాలకు సమతూకమైన ఒకటే అర్థం వస్తుందని. కానీ సారు నిజంగానే దొర అనుకుంటున్నాడు కదా. ఓహో, ఆ ప్రమాదం ఉందా? ఆ ప్రమాదం ఉంది అంటే కదా. మేము చూస్తున్న కోణం ఒకటి ఉంది, ఆయన ఆయన అనుకుంటున్నది. అనుకునే కోణం ఒకటి ఉన్నది అవును, కదా. అవును, ఇక్కడ దొరలు చెల్లుబాటు గారు మీ దొరలను గడీలను కూలగొట్టి గడీలను కూలదన్ని శివాలు దాటిచ్చింది నా తెలంగాణ. అవును. మీరు ఎల్లగొట్టిన దొరలను 1000 ఎకరాల భూములను మీరు ధరణి పెట్టి వాళ్లకు పట్టాలుగా చేసి వాళ్లకు పాసుబుక్కులు ఇచ్చి మళ్ళా మీ రాజ్యం మా దొరలది, మా కులానిది, మా కుటుంబానిది అనుకున్న సాప కింద నీరులాగా మీరేం చేస్తున్నారో తెలంగాణ గమనిస్తూనే ఉన్నది, గమనిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఇప్పుడు మేము ధరణి అనేది వాస్తవంగా ఏందనంటే భూభారతి అని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాన్యువల్ రికార్డ్స్ ఎక్కువ కాలం అయితే శిథిలావస్థకి చేరుకుంటాయని డిజిటలైజ్ కంప్యూటరైజ్ యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ అంటే ఎక్కడ ఎలా ఉందో కాస్తు కాలము, కబ్జా కాలము, యజమాని కాలము, అనుభవ కాలము ఇవన్నీ కూడా పహానీలలో కాస్తులో ఉండే రికార్డును కంప్యూటరైజ్డ్ చేసి నిక్షిప్తం చేస్తే 100,000 ఏళ్ళైనా ఆ రికార్డులు ఉంటాయి అనేది భూభారతి యొక్క ఉద్దేశం ఆ రోజు. దాన్ని కంప్యూటరైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు పాట నేర్చుకున్న నిజామాబాద్ జిల్లాలనే మీరు ఎక్కువగా నిజామాబాద్ ప్రాంతంతో మీకు అనుబంధం ఉంది, నాకున్న అవగాహన, దాన్నే పైలట్ కింద తీసుకున్నాం. సో దాన్ని ధరణి రూపంలో ఉన్న రికార్డులను అంతా మాయం చేసి నక్సలైట్ ఉద్యమాలలో భూములు వదులుకొని పొలిమేరలు దాటిన దొరలను అందరిని కూడా సాదా పరిణామ కాగితాల మాలాకటోళ్ళ భూములు, ఎక్కువ భూములు ఉన్నోళ్ళు వివిధ కారణాల చేత గ్రామాలలో అమ్ముకొని సాదా కాగితాలు ఊర్లలో ఏముంటుంది అయా భూమి అన్నట్టు ఎవడో పేదోడు వస్తాడు, పైసలు ఇస్తాడు, గొర్రె పిల్లనో మేక పిల్లనో పైసలో వెనకటికి వాళ్ళ దగ్గర ఉన్న తునవో పనమో ఇచ్చారు, మేము కాగితం రాసి ఇచ్చినాం, అయిపోయింది. ఇక పట్నం వచ్చేసారు అనుకో రకరకాలుగా పోయి ఇప్పుడు సడన్గా పాత రికార్డులన్నీ రావడంతో మొత్తం పాత యజమానులు అందులో కనిపిస్తే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు దున్నుకున్నోడిని ఇవాళ కాస్తు కాలం లేదు, కబ్జా కాలం లేదు, అనుభవ కాలం లేదు, ఇవన్నీ తీసేసింది. దాంతో మళ్ళీ ఇప్పుడు కొత్త పంచాయతీలు వచ్చి మేము పట్నంలో నుండి పైసలు తీసుకుంటున్నాం, ఎవరికో సతకం పెడుతున్నాం, వాడు ఊర్లో పోయి పోలీసులను వాడుతున్నాడు, ఎత్తి బయట వాడేస్తున్నాడు. పేదోడు ఎవరిని చెప్పుకోవాలని అప్లేట్ అథారిటీ లేదు, అందులో కంప్లైంట్ చేయడానికి ఏంది లేదు ధరణిలో. అట్లాంటి దాన్ని ఆ స్థానంలో చాలా పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామంటే ప్రతి మీటింగ్లో కేసీఆర్ అగో కాంగ్రెస్ వాళ్ళు ధరణి రద్దు చేస్తారంట, ధరణి పోతే మీకు రైతు బంధు రాదు, ధరణి పోతే మీకు రైతు రుణమాఫీ జరగదు. వాస్తవంగా రైతు బంధు మొదలుపెట్టిన 2018లో ధరణి వచ్చింది 2020లో. రైతు రుణమాఫీ 2004-05లో కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసింది. అంటే భూ కమతాలు, భూ యజమానులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎవరి పేరు మీద ఎంత ఉంది, ఎవరికి ఎట్లుంది, పోడు భూములు ఎట్లున్నాయి, అసైన్మెంట్ భూములు ఎట్లున్న కాడ నుంచి భూ యజమానుల వరకు రికార్డు అంతుంది. ఎందుకు కేసీఆర్ గారి ధరణిని తీస్తామనగానే ఆయన దుఃఖం, ముఖ్యమంత్రి పదవి పోతే ఎంత దుఃఖం వస్తుందో ఆయనకు, ధరణి రద్దు చేస్తామంటే కూడా అంతే దుఃఖపడుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన తన వర్గానికో లేకపోతే మొత్తం వాళ్ళ జాతికి ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ పక్కటిబంది ఊయాలు కూడా అదేనన్నా. ఆ రోజు అన్నలు వీళ్ళని ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత 1000 ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉండేది. ఆధీనమైన భూములను ఈయన వచ్చిన తర్వాత నాకు ఇంకొకటి కూడా నాన్న, ఎక్కడ ఎవరు వచ్చినా భూములనే నాకు తెలిసి ఎన్టీ రామారావు పటేల్ను పటువారెత్తేసిన ఘటన నుంచి వాళ్ళు కూడా కమ్మలకు లక్షల ఎకరాలు కాజేసింది. ఆ రీతిగా చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గిట్టు పశ్చిమాన గిట్టు ఎల్లు పెడితే చూసిన కంప్యూటర్ యుగం ఒక రాజ్యం కొన్ని కోట్ల రూపాయల భూములను దారాదత్తం చేసేసి ఉచితం కదా. రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా జగన్ సారు ఇక్కడ భూములు ఏ రీతిగా లావట్టిండ్రు. కానీ స్వాతంత్ర భారతంలో నాకు తెలిసినానా ఎందరు ముఖ్యమంత్రులు ఎంత దోచిండ్రో నాకు తెలియదు. కానీ ఈ 10 సంవత్సరాల కేసీఆర్ భూమిని చెరబట్టినంతగా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రులు కూడా అంత భూమిని చెరబట్టి ఉండరేమో అనిపిస్తుంది. నాకు మీలాగా చదువుకోలేదు, మీలాగా లెక్కలు రావు, కానీ నా మెదడుకు ఒక లెక్క ఉన్నది కదా. నేను 20 సంవత్సరాలు నీ ఉద్యమంలో సింహభాగంలో వర్క్ చేసిన కదా. నేను పశువుల కాచింది నేల మీదనే కదా.
నేను కవిత్వం గడుతున్నది కూడా నేల మీదనే కదా, తిరుగుతున్నది నా ఆస్తి, నా చిరునామా, నా అమ్మ పీఠం కూడా ఈ నేలే కదా, నా తెలంగాణ ఆదిష్టాన భూమికంత భూమే కదా. మరి దాన్ని చెరబట్టినవేంది సార్? నేను అమెరికాలో చెప్పాను రేవంత్ సార్, మీరు ఏలుకోండి, నేను వెనుదిరగొద్దనుకున్నా, మీరు హాయిగా ఏలుకోండి, నేను కలం పట్టొద్దనుకున్నా, నేను వెనుదిరిగేలా చేసిందిరా మీ దరిద్రము. తాత జాగిరులాగా పోతున్నారేందిరా, ఎవ్వనికి వాడే యమునా తీరే అన్నట్టు పోతున్నారు, నా అమ్మను చెరబడుతున్నారు. కొడుకా నేను వెనుదిరిగినప్పుడు మీకు బట్టే దరిద్రమే బడి పట్టదురా. నేను ఆల్రెడీ కలం కూడా పట్టినా వెనుదిరిగిన. ఇప్పటి నుంచి మీ ఏడో సంవత్సరం వచ్చినాడు సారు నీ ఎన్ను పూసలు పల 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 ఇరుగుతాయి అని అమెరికాలో చెప్పిన. అక్కడ చెప్పిన ఆ 40 నిమిషాల ప్రసంగాన్ని వీళ్ళు సర్వశక్తులు ఒడ్డి అది ఇక్కడ రాకుండా చేశారు. మరి రాసినోన్ని మాటలను నిలువెత్తు గనటోని అయితే ఆపలేదు కదా. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదా, నాకేం పనివే? రాస్తే కవిత్వం రాసుకోవాలి, లేకపోతే నీ రాచరికపు దుర్మార్గాన్ని పసిగట్టాలి. నాకేం పనే, రెండో పనే లేదు. రేపు వచ్చేటోళ్ళు, రేపు అధికారంలోకి వచ్చేటోళ్ళు ఏం చేస్తారా, నా అమ్మను మళ్ళేమన్నా చెరబడతారా అని ఎప్పుడు కావాలి కాని పాత్రే కదా కవిగనాది. కాబట్టి ఇక్కడ ఆయన భూములు 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 మొన్న కోకాపేట 100 కోట్ల 75 లక్షలు వచ్చిన్నాడు. ఒక మాట చెప్పిన నాన్న, మీరు అనుమతిస్తే ఇక్కడ చెప్తాను. నువ్వు రైతు కదా సార్, నువ్వు రైతు కదా, రైతుకు భూమి అమ్మకంటే గొప్పదే. ఏ రైతు భూమిని అమ్ముకునేందుకు పెడితే ధర మా అమ్మ నమ్ముకున్నట్టు అల్లాడతాడు వాడు. అరే నీ ఇంట్లో పీనిగల్లా, నువ్వు 100 కోట్లు వస్తున్నాయి, 175 లక్షలు వస్తున్నాయి. అరే పిచ్చోడా, దిక్కుమాలినోడా, రేపు 200 కోట్ల వస్తుంది ఎకరానికి. భూమి నమ్ముదామా, మన అమ్మ నమ్ముదామా? భూమిని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు మన అమ్మనే తాకట్టు పెడుతున్నావు అని చెప్తా నేను. రేపు ఎవ్వరు అధికారములకు వచ్చి నా అమ్మను చెరబడితే వాడు కొమ్ములు తిరిగినోడు గాని నేను వెనుదిరగడం, వానెంబడి వాడడం నాకేం పనే? కాకెంబడి కర్రెబిడ్డ పట్టట్టు నాకేమన్నా అవసరం ఆవే? మీరు తెచ్చిన కాలువలు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్ల పెట్టుబడితోటి మీరు దోయందేంది సార్? భూములేనా సార్ మీరు దోషింది? ఇసుకనెంత దోత్తిర్రా? ఇసుక మీద కోట్ల రూపాయలు కట్టిస్తారా? నువ్వు రైతువా? ఇసుకను తీసిన వాగులు, ఇసుకను కొట్టిన నదులు ఈ నేలకెంత విధ్వంసో తెలుసా? ఒకటా సార్ మీరు కొల్లగొట్టింది? కరీంనగర్ గుట్టలను తినేసిండ్రు సార్. కంకర మిషన్, కచర మిషన్ లాగా కర్ర కర్ర నమిలేస్తున్నారు సారు, భూములను మింగేస్తున్నారు సారు. మీకు ఎదురొచ్చిన వాళ్ళను కూడా ఇసుక లారీలతోటి గుద్ది సంపిస్తున్నారు సార్. తెలంగాణ అంత తొందరగా మర్చిపోదు సార్. మీ దరిద్రం ఏంది అంటే అమ్మను చెరబట్టిన రొమ్ము పాలను కూడా అమ్ముకునేందుకు సిద్ధమైనారా? మీకు పాలిచ్చిన అమ్మ రొమ్ము పాలను, రొమ్ములను కూడా తాకట్ట పెట్టండి. హిరణ్యకశపుని రొమ్ము చీల్చినట్టు నరసింహస్వామి ఈ నేల చెరబట్టినోని రొమ్మును చీల్చది. మట్టికి అంత శక్తి ఉన్నది. నేను ఉట్టిగా మీ ప్రసంగాల కోసమో మీ కెమెరాలు చూసినందుకో చెప్తలేను, మీ బతుకున్న కాలజ్ఞానం చెప్తున్నాను. ఏంటిది మీరు దొయ్యంది ఏందయ్యా? మీరు చెరబట్టండి తెలంగాణ నేల మీద పిడికడు మట్టి పవిత్రంగా ఉంచారా? అరే పాపాత్ముల పాదం పడితే కూడా ఈ పుణ్యభూమి అపవిత్రమవుతుందనే ఒక నానుడుంది. ఏందిరా మీరు దొక్కుతున్నది? కొంగలు నారుమడిని కొంగలు దొక్కినట్టు చేసిర్రు. నారుమడిని కొంగలు దొక్కిన నారుమడి ఏమన్నా నారొత్తదా, నాటేస్తామా? ఇగో మీ ప్రగతి గది. సినిమా పోస్టర్ రాజకీయాలు ఎక్కడ చూసినా పచ్చగానే. మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కడు అంటాడు, మానేరు మీ అయ్య కట్టిందా, మందిరం మీ అయ్య తెచ్చిందా, ఎగువ మానేరు మీ అమ్మకేమైనా కట్నంగా ఇచ్చారా? అరే ఇదివరకు అధికారంలో
ఉన్నవాళ్లే కదా కట్టింది ఇవి. నాగార్జున సాగర్ ఎన్ని రోజుల కింద కట్టినాం. అదొక పెద్ద దుర్మార్గం. అక్కడ నాకు పేర్చున్నది. నాగార్జున సాగర్ మీద కట్టింది నా నేల మీద, పారేది ఆంధ్ర నేల మీద పారుతుంటది. అయినా నా ఎడమ కాలకు చారుడు నీళ్లు రావు, 4 రోజులలో ఎండిపోతుంది. కానీ కుడి కాలువ నీళ్ళని తవ్వుకపోతుంది. ఇక్కడ చాలా పేషులు నాగార్జున సాగర్ మీద. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చినావు, పెద్ద స్వప్నం. కానీ నీకు తెలియంది ఏంటి అంటే, అంత దిక్కుమాలిన ప్రాజెక్టు నేను దునియా మీద చూడలే. నీకేమెరకరా గుడ్డ కాసుకున్నోడికి, నీకేమైనా చదువు రానోడికి, నీకెరకరా అన్నో యూనివర్సిటీలో బతికేటోనికి అనుకుంటున్నావు నువ్వు. నేను ఒక చిన్న కవిత్వం రాసుకోవడానికి ధరాతలం మీద ప్రవహిస్తున్న ది లాంగెస్ట్, ది టాప్ 10 రివర్లు ఉన్నాయి కదా, వాటిని మొత్తము భూగోళం అంతా చుట్టొచ్చిన అన్నా నేను. మీరు చైనా బ్యారేజీకి పోయి చూసొస్తారు మీ బలగం. అరే 5 మెట్లుంటాయి ఇట్లా, హ్యాంగ్జీ రివర్కు ఆ మీదికి పోవాలి. ఒక్క మెట్టు 5 గ్యారేజీలు ఉంటాయి నన్ను ఇట్లా ఎక్కుతుంటాయి అవి. ఆ 5 గ్యారేజీలల్లా మన కాళేశ్వరం ఒక గ్యారేజ్ కింద రాదు. ఓకే, ఒక్కటే కాలువ ఈడ, అది 5 గ్యారేజీలు ఉంటాయి. మరి ఆయన గిన్నిస్ బుక్ ఎక్కిందని చెప్తున్నాడు సార్. చెప్తాడు. ఎందుకంటే సారు కూడా ముఖ్యమంత్రిగా దుర్మార్గంలో నెంబర్ 1గా, దునియాను దోచడంలో నెంబర్ 1గా, భూములు కొల్లగొట్టడంలో నెంబర్ 1గా, జనాలను మోసం చేయడంలో నెంబర్ 1గా, అరచేతులో వైకుంఠాలు చూపెట్టడంలో నెంబర్ 1గా, అగాధమయ జీవనాలకు దారాదత్తం చేస్తున్న అద్వితీయమైన ఆరితేరిన మోసగాడిగా, అరే చిలుక పలుకులతోటి చిన్నగా ఒక్కొక్క జీవితాలను సిదిమేసి పాలన మీదనే ఇట్లా కాలు ఊపడానికి పసిగట్టిన దౌర్భాగ్యము. మరి గిన్నీస్ బుక్కులు ఎక్కకపోతే ఇంకేం బుక్కులు? అయితే ప్రజల బుక్కు చింపకుండా చేసుకోండి తండ్రి మీరు. ప్రజల హృదయాలలో ఒక బుక్ ఉన్నది, ఆ బుక్కులోని లెక్కలు తప్పినాయి అన్నా. సారు, ప్రజల హృదయపు బుక్కులో నీ లెక్కలు తప్పినాయి. ఆ లెక్కలు తప్పినవి కావున నీ ఒళ్ళంతా వణుకు పుడుతుంది. ఆ లెక్కలు సరిచేసుకో. ఓట్లేసిన ఓటర్లకు తలబొగ్గి విధేయుడిగా బతికేతందుకు ఈ రోజు నుంచైనా నేర్చుకో. ప్రజాస్వామ్యములో చాలా మంది నాన్న కమ్యూనిస్టుల నుంచి, నక్సలైట్ల నుంచి, విప్లవోద్యమాల నుంచి, భక్తివోద్యమం నుంచి, పౌరాణిక నుంచి, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజలే దేవుళ్ళు, ప్రజలే పాలకులని చెప్పినోడు ఒక్కనా కొడుకు ప్రజలను భాగస్వామ్యం చేయలే. మరి మీరు అధికారంలోకి వస్తా అని వేదికెక్కి సారులో వణుకు పుట్టిస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వం వస్తే ఒకవేళ ప్రజలను భాగస్వామ్యముతో కూడిన పాలన చేయగలరా? డెఫినెట్గా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప లక్షణం ఉంది. వ్యక్తులు బలవంతులైనప్పుడు సంస్థ చూస్తూ ఊరుకోదు. అంటే నేను సామాన్యుల కంటే అతీతము, లేకపోతే నాకంటే గొప్పవాడు లేడు అని ఎప్పుడైతే అనుకుంటుందో పార్టీ కరెక్షన్ చేయడానికి ఎప్పుడు ఉంటుంది. చాలామంది బలవంతులు అనుకున్న వాళ్ళని అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మారుస్తుంది, కాంగ్రెస్ పార్టీ వీళ్ళని మారుస్తుంది అని చర్చ ఉంది. ఎందుకు మారుస్తుంది? మార్చాల్సిన పరిస్థితి ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు, ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలు ఏం ఆలోచన చేస్తుండ్రో మార్చే అవకాశం కాంగ్రెస్లో ఉంది. కానీ ఆ మార్పు రెండోరు ఎవరికైనా అవకాశం రావచ్చు. ఉదాహరణ, పంజాబ్లో అమరేందర్ సింగ్ అని పటియాలా రాజును మార్చాల్సి వచ్చినప్పుడు చెన్నీ అని ఒక సామాన్యమైన దళితుణ్ణి, అంతే. అది ఈ నవీన యుగంలో ట్విట్టరు, ఫేస్ టైమ్ ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి ట్విట్టర్ ఖాతా కూడా లేదు. అతి సామాన్యుడు చెన్నీ అని ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పంజాబ్ లాంటి రాజులేలిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు మేము శక్తివంతులమని ఎక్కువ ఎప్పుడైతే అనుకొని వ్యవస్థను ఆధిపత్యం చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీలో కరెక్షన్కి స్కోప్ ఉంది. సో కాంగ్రెస్లో ఎవరమైనా, నేను కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఈ ముందుకు వెళ్ళే క్రమంలో మేము కొంచెం లైను దాటి వ్యవహరిస్తే మమ్మల్ని సరిదిద్దడానికి పార్టీ వ్యవస్థ అనేది ఒక
వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే 140 సంవత్సరాలలో మీరు చాలామందిని, చాలా ప్రధానమంత్రులను, మేధావులను, అంటే అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఆ హోదాలో ఈ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. కాబట్టి వ్యక్తిగా నేను ఏం చేస్తా అనే దాని మీద ఒక చర్చ అయితే, పార్టీ ఎప్పుడు పార్టీ ఓపెన్ మైండ్తో ఉంటుంది. ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కరెక్షన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఆశించవచ్చు. అంత మాత్రం నేను చెప్పగలను. అయితే ఒక్కటి నాన్న, మీరు చెప్పింది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు అవసరం ఉంటారో ఒక రాజునే మార్చిన ఘటన కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు, ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవరు ఎందరు అనేది కూడా ఒక అగాధము అభివృద్ధి వినబడుతున్నది. వినేలా చేస్తున్నారు వాళ్ళు. మీరు కూడా ఇక్కడ ఒక క్లారిటీ అనేది ప్రజలకు ఇవ్వకపోతే, ప్రజలకు కూడా ఇప్పుడు వాళ్ళు హ్యాడ్లు కూడా వేస్తున్నారు, వాళ్ళకి ఆ స్వాతంత్రత ఉంటుంది, వేసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేది కోటి ప్రశ్నల బరువున్నది. దానికి మీరు క్లారిటీ ఇవ్వగలరా? అంటే నేను నా తెలంగాణ తరపున అడుగుతున్నా. అదే కరెక్టే. నేనేమంటున్నంటే, పిసిసి అధ్యక్షుడు అనే చర్చ వచ్చినప్పుడు కూడా 50 మంది పిసిసి ప్రెసిడెంట్లు అవుతారా అని ఒక చర్చ జరిగింది. 50 మంది అవుతారని చెప్పిన 1000 మంది అభిప్రాయం పార్టీ తీసుకుంది. ఎవరైతే బాగుంటుందా, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే చర్చల తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ప్రకంపనలు ఉన్నా దాన్ని మళ్ళా అంటే దాన్ని నిలువరించుకొని నిలబడి ముందుకెళ్ళాం. ముఖ్యమంత్రుల విషయంలో కూడా పార్టీకి ఒక విధానం. ఇప్పుడు ఈయననే అని పైనుంచి రుద్దిండ్రు అనుకో, చూసినావా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఢిల్లీ చెప్పారు, వీళ్ళు ఒప్పుకున్నారని. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలను ఎట్లయితే ఎన్నుకోమని ప్రజలకు చెప్తున్నాం, ఎమ్మెల్యేల నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ. రెండవది, కాంగ్రెస్ పార్టీలో సామాజిక వర్గాల కూర్పు ఉంటుంది. ఇప్పుడు నాకు 4 ముఖ్యమంత్రులు ఉండరు, 3 బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండరు ఈరోజు. సో కాంగ్రెస్ పార్టీలో దేనికైనా సాధ్యం ఉంటుంది. ఎవరైనా నేను అవ్వచ్చు అనే ఒక ఆస్వాదన, అంటే ఒక వాళ్ళకి అంటే ఒక ఏమంటారు, ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం. ఇప్పుడు రెండవది, ఇప్పుడు వీళ్ళేంది మా పలానా ఆయన ఈయననే అని. నేనేమంటున్నంటే, తండ్రిని మార్చి కొడుకుని పెట్టండి అని వాళ్ళ మంత్రులందరూ కూడా పదే లేవనెత్తారు. సరే, కుటుంబ అంతర్గత తగాదాల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకున్నంత వరకు అందరు అభిప్రాయాలు చెప్తారు. నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ ఆ నిర్ణయం వెనకాలే నడుస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లకు కూడా 119 సీట్లు ఉంటే 1068 అప్లికేషన్లు వచ్చినాయి. ఎవరికి వాళ్ళు అడిగినరు, చెప్పిండ్రు, రకరకాల ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు, నిర్ణయం తీసుకుండ్రు. 2-3 రోజులు ఇటు చర్చ జరిగిన మళ్ళీ వ్యవస్థ అంతా దారిలో పడి ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను మీ ద్వారా అందశ్రీ అన్న బలమైన నాయకత్వాన్ని, ప్రజలకు మేలు జరిగే విధానాలతోని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ సిద్ధంగా ఉంది. నేను ఒక్క మాట, నాకున్న అనుభవంలో ఈ దేశంలో చాలా రాష్ట్రాలు వివిధ సందర్భాలలో ఏర్పడ్డాయి. ఆ ఏర్పడిన రాష్ట్రాలకు గాంధీ కుటుంబానికి బలమైన అనుబంధం, కుటుంబ బంధం లేదు. తెలంగాణ మాత్రము చాలా ఒడిదుడుకుల మధ్యలో ఒక కఠినమైన సందర్భంలో సోనియా గాంధీ గారు అంటే చాలా ఏమంటారు కన్సర్న్తోని ఈ నిర్ణయం తీసుకుంది. సో ఆ కుటుంబం పదే ఏ రాష్ట్రంలో మాట్లాడిన అంశాలు సోనియా గాంధీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, ప్రియాంక గాంధీ గారైనా, ఈ తెలంగాణ ప్రజలతో మా బంధము ఇది కుటుంబ బంధం. ఇది రాజకీయపరమైన అనుబంధం కాదు. మాకు రాజకీయాలు కావాలంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి, గెలుస్తాం, ఓడతాము. తెలంగాణతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ పోరాటాలు, ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఆకాంక్షలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నామంటే రాజకీయంగా నష్టం ఏమైనా జరగనీగాక, అధికారం కూలిపోనీగాక, కేంద్ర ప్రభుత్వం పడిపోనీగాక, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పునాదులతో సహా కదిలిపోనీగాక, ఈ ప్రజల యొక్క పోరాటంలో నిజాయితీ ఉంది. చరిత్రలో అత్యంత కీలకమైన సందర్భంలో సోనియా గాంధీ గారు ఎవరి పక్కన నిలబడ్డారంటే
ధర్మం పక్కన నిలబడ్డము అనే ఏకైక ఆలోచనతోని ఆ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈరోజు కూడా వాళ్ళు ఈ తెలంగాణలో ఏ తప్పు జరిగినా, ఏ తప్పు జరగడానికి అవకాశం ఉన్నా ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యరు. 175 సీట్లున్న 13 జిల్లాలనే రాజకీయంగా వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణ ఒక వ్యక్తిని వదులుకోవడానికి లేకపోతే ఒకరిద్దరు తప్పులు చేసేటోళ్లను పక్కన పెట్టడానికి ఆ కుటుంబం అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయదు. నేను 100% మీకు భరోసా ఇస్తున్నాను. ఆ కుటుంబం ఈ తెలంగాణ పట్ల వాళ్ళకున్న కన్సర్న్స్ అది అంటే మనం మాటల్లో చెప్పడానికి కానీ లేకపోతే కొలిసి చూపించడానికి కానీ దానికి అంతస్తులు లేవు. సో 100% తెలంగాణ ప్రజలకు ఆ కుటుంబము, ఆ కుటుంబ బంధాన్ని ఎవ్వరు కాదనలేరు. కాబట్టి ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుద్దన్న ఆలోచనను కూడా వాళ్ళు సహించరు. మంచిదేనన్నా. అయితే ఒక్క మనవి, ఒక చిన్న ప్రశ్నే. 100 సంవత్సరాలు దాటిన కాంగ్రెస్ పార్టీ చెయ్యని పదవులు లేవు, ఇయ్యని సంపదలు లేవు, చాలా చేసిండ్రు. ఎవరొచ్చి మేమే ఇస్తున్నాం అంటారు. కానీ కోట్లాది ప్రజల ఓట్ల భిక్షను మీరు అడుక్కుంటున్నప్పుడు వాళ్ళకు విధేయులుగా ఉండాలనా వద్దా? అదొకటి. 2, మీరు ముఖ్యమంత్రిగా ఎవరు తెలంగాణకు మీరు అధికారంలోకి వస్తే ఎవరు వస్తారు అనేది పక్కన పెడితే, నిజంగా అధినాయకత్వానికి కట్టుబడి ఉన్నప్పుడు మీ పార్టీలో అక్కడోడు ఆ ముఖ్యమంత్రి అని ఎందుకు మాట్లాడతారా? అంటే అది వేరే అర్థం వస్తుంది. కొద్దిగా వాళ్ళ ముక్కుకు ముగుదాడేసి ఈ ఎలక్షన్ అయిపోయేదాకా మీ పార్టీ మీ నాయకత్వం ఎవరిని చేత గాలి చేయండి, లేకపోతే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి కండి. ఈ దౌర్భాగ్యపు ఒక్కడే ఏలడం కంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలను కళ్ళల్లో పెట్టుకొని కడుపులో దాచుకొని చూసే పాలన రావాలి కదా, అది కావాలని కోరుకుంటున్నారు. నాకు ఇంకొకటి కూడా నాన్న, సంక్షేమ పథకాల వల్ల అన్నార్థులకు ఆ పూటకు లేనోళ్లకు గడవడానికి ఎంతో కొంత ఊతమిస్తుంది ఆ సంక్షేమ పథకాలు. కానీ ఈ ఉచితాల వల్ల రేపు ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రాన్ని? అటు సారు కానీ వస్తే మీరు కానీ ఈ ఉచితాల వల్ల సంక్షేమ పథకాలు తీసుకురండి. సంక్షేమ పథకాలు వస్తే పేదవాళ్లకు ఏదో రీతిగా ఊపిరినిస్తాయి. ఈ ఉచితాలు ఇచ్చినప్పుడు ఈ దేశాన్ని, నా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమా, జనాలను అధోగతి పాలు చేయడమా, లేకపోతే మీరు 1000 ఎకరాలు సంపాదిస్తారు కదా రాగానే, ఎవ్వరు పదవికి వస్తే అంత 1000 ఎకరాలు కొల్లగొడుతున్నారు కదా. నాదొక్క మనవి నాన్న, నా ప్రజల తరపున, యావత్ భారత జాతి తరపున కూడా ఒక మాట ఏంది అంటే, ఏ ప్రజల ఆస్తిగా పాలనలు కొనసాగాలి, ఏ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాస్వామ్యాలు వర్ధిల్లాలి అన్న ఈ దేశములో, ఈ రాష్ట్రాలలో మీకింత అధికారం భిక్షమేస్తున్న ప్రజలకు మీరు సంపాదించిన కొల్లగొట్టిన నేలనంతా వెనుకకు తీసుకొచ్చి నా తెలంగాణ జాతులకు ఇంటికొక ఎకరం భూమి ఇవ్వగలరా? ఒక్క ఎకరం చాలు. అంటే అన్న, ఇక్కడ భూమే ఆత్మగౌరవం, భూమే మనిషి యొక్క గుర్తింపు కదా. కాంగ్రెస్ నమ్ముతుంది. చిరునామనే భూమి. మరి ఇవాళ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ పట్టాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ భూమి లేని పేదలకు పంచింది కదన్న. 12 లక్షల ఎకరాలు అటవీ భూములను 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు కూడా కాంగ్రెస్ పార్టీ పంచింది. దున్నేవాడికే భూమి అని నక్సలైట్లు ఏ మాట అయితే చెప్పిండ్రు, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని అమలు చేసి నిజంగా ప్రతివాడికి వీలైనంత మేరకు భూ పంపకాలు జరగాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. జాగీర్దారులను, జమీందారులను, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్న వాటిని అన్నిటిని గుంజుకొని ఈరోజు వాటిని పంచిపెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ఏదన్నా తీసుకోవాలంటే కొనుక్కోవాల్సిన పరిస్థితి. సీలింగ్ యాక్ట్తో ఏమైపోయిందంటే పరిమితమైన భూమి అయిపోయింది, ప్రజల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మేము కొత్తగా భూ పంపకాలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు భూసేకరణ చట్టం ప్రకారమే భూమి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ అవకాశం వచ్చినా మీరు చెప్పిన అంశాన్ని
మొఘలులు ఏలినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ భూమి చుట్టూతోనే ఈ పోరాటాలని అంత భూమితోటే భూమితోనే ముడివడి ఉన్న మన మనుగడ మన పోరాటం. దాన్ని కాంగ్రెస్ పార్టీ 100% గుర్తించింది. భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా భూ పంపకాల ద్వారా మొన్న మేము ఇచ్చిన గ్యారంటీలలో ఒక చిన్న మాట చెప్పినాం, అది చిన్నదే కావచ్చు కానీ దాని పట్ల ఉన్న మా కన్సర్న్ ఏంటంటే తెలంగాణ ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం ఇస్తాము అని. ఎందుకంటే ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఆ భూమి ఉంటుంది. ఉద్యమంలో అతని గుర్తింపే భూమి. ఆ ఉద్యమకారుడిని గుర్తించాలనేది మేము చాలా మదనం చేసి చర్చ చేసి బట్టి విక్రమార్క గారు, నేను, మా శ్రీధర్ బాబు గారు, మేమందరం కూడా బాగా చర్చించి అరే వీళ్ళు కొట్లాడినరా, వీళ్ళు సాధించినరా, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, కేసులు పేపర్ మీద ఉన్నాయి, ఆ పేపర్ కేసీఆర్ మాయం చేస్తే అది ఏడుందో తెలియదు ఇప్పుడు అని వాళ్ళకి ఖచ్చితంగా ఎకరాలు ఇవ్వకపోయినా 250 గజాలన్న నీడనని ఇవ్వడానికి అంటే మా ప్రయత్నము. మేము దాన్ని గుర్తించినామన్నా అవకాశం ఉంటే భూమి ఇవ్వడానికి కాంగ్రెస్ వెనక్కిపోదు. ఇలా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అన్నది కన్సర్న్తో, అంటే వాళ్ళ గౌరవాన్ని కనీసం మనం గుర్తించినామని చెప్పడం కోసం ఆలోచన చేసినాం. భూ పంపకాలు అనేది నిరంతర ప్రక్రియ, చేయాల్సిన అవసరం ఉన్నది, చేసే ఆలోచన కాంగ్రెస్కు ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి మనవి నాన్న, సారు ఇప్పుడు చాలా సస్యశ్యామలంగా భూమినంతా ఒక మనవి మాత్రం చేస్తాను. కాళేశ్వరం అనేది ఇన్ని కోట్లతోటి జమ చేసిన కాళేశ్వరము 1000 సంవత్సరాల కింద రేచల రుద్రుడు కాకతీయ సామ్రాజ్యంలో రామప్ప ఆలయాన్ని నిర్మాణం చేస్తాడు. ఇక్కడ రేచల వాళ్ళ ఇద్దరు ఉన్నారు. రేచల పద్మనాయకులు యలమలున్నారు, రేచల రుద్రుడు రెడ్డి. రేచల ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, నా మనవడికి నేను యాక్చువల్గా రుద్రదేవుడు అని పేరు పెట్టాలన్న ఆలోచన ఉండే. నేను రామప్ప మందిరం చూసిన తర్వాత, ఆయన గొప్ప త్యాగం చూసిన తర్వాత రేచల రుద్రుడు యాక్చువల్ నా మనవడికి మీరు ఆశీర్వదించాను కదా, ఆయనకు నేను పెట్టుకుందాం అనుకున్నా. అదే అయితే తల్లిదండ్రులు ఏంటంటే లేదు మోడర్న్ గా పేరు లేదు అని ఆలోచించారు. కానీ నేనైతే ఇప్పటికి కూడా, ఎందుకంటే రుద్రమదేవి తండ్రిని యాదవరాజులు చిన్నగా ఉన్నప్పుడే యుద్ధం చేసి ఓడించి తీసుకొని పోయి బంధించి పెట్టుకుంటే రుద్రదేవుడు యాదవరాజులతో యుద్ధం చేసి ఓడించి ఇడిపించుకొని వచ్చి ఆ చిన్న పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి 70 సంవత్సరాలు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళనే పెట్టేయలేడు. ఈ కాలంలో ఇంచు జగా కూడా మన చేతిలో కొత్త పక్కోనికి వాడు. అయితే నువ్వు కాకతీయులను తెచ్చినావు కాబట్టి రేవంత్ ఒక మనవి చేస్తాను. వీళ్ళు అది నిర్మాణం చేసిండ్రు, ఇది కాళేశ్వరం కాడికి వచ్చి ఇడికి వస్తా, మీకు సమయం ఉన్నదో లేదు. పర్లేదండి. 1200 అంటే 12 శతాబ్దములు కట్టిన రామప్ప 1000 సంవత్సరాలు వర్ధిల్లింది. ఎన్ని భూకంపాలు వచ్చినా అది పునాది లేని దాని మీద కడితే రామప్ప ప్రపంచం తలదిప్పి చూసేలా ఇవాళ అది పెద్ద వరల్డ్ పర్యాటక కేంద్రంగా గుర్తించబడ్డది కదా. మరి దిక్కుమాలిన కట్టకము నిన్నగాక మొన్న కడితే నీ దరిద్రం కాకపోతే నేను మేడిగడ్డ గుంగడం మూడిగా ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ గుంగింది అంటున్నా. నాకైతే అది ఎంత అర్థం కాల. ఇంకొకటి కూడా, అది కూడా కాళేశ్వరం కూడా పెద్ద దుర్మార్గం ఏంటంటే, కాళేశ్వరము పక్కనున్న వరంగల్లుకు గాని తెస్తున్న కరీంనగర్ నేల నుంచి గాని ఒక్క 10 ఫీట్ల కాలువ దవ్వలేదే ఇతర భూములు వారించేందుకు. ఓన్లీ కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు ఒక్కటి ఎన్ని వందల కిలోమీటర్లు అని చెప్పలేదు, 246 కిలోమీటర్లు ఉంటుంది నాన్న కాలువ. మీరు ఇంటర్నెట్ చూసుకుంటే తెలుస్తుంది. 246 కిలోమీటర్లు వచ్చిన కాలువ. ముఖ్యమంత్రి నువ్వు చాలా తెలివి కల్లోడు కదా, కాళేశ్వరం అందరి కళ్ళల్లా కారం కొట్టిన అనుకున్నావు, వాస్తవాన్ని నీ కళ్ళల్లో నువ్వే కారం కొట్టుకున్నావు. కానీ కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఒక్క సిద్దిపేట జిల్లాకేనా? కొండపోచమ్మ, మల్లన్న సాగర్, మల్లన్న సాగరే ఉన్నది నీ లెక్కల. కొండపోచమ్మ ఎందుకు వచ్చింది సార్? ఫామ్ హౌస్ కోసం. నీ ఫామ్ హౌస్ భూగర్భ జలాల కోసం. ఇంత దుర్మార్గం ఉంటుందా సార్? ముఖ్యమంత్రి అయితే నీకు 33 జిల్లాలు కదా సార్ కావాల్సినవి, మరి సిద్దిపేట జిల్లాకే. మరి ఇంకొకటి కూడా చెప్తున్నా,
చెరువులు కుంటలు మత్తళ్ళు దుంకుతున్నాయి, మత్తళ్ళు బారుతున్నాయి, అలుగులు బారుతున్నాయి అన్న ఒక్క చెరువు అన్న వేసిర్రా సార్? కొత్తదైతే ఉన్న దాంట్లో నల్లమట్టి అమ్ముకున్నారు, నల్లమట్టి అమ్ముకున్నారు, కుంటలన్నీ కబ్జాలు చేసుకున్నారు. మీరు ఒక్క చెరువు ఎత్తే కూలుతుంది, మీరు ఒక కాలేజీ కడితే కాళేశ్వరం కడితే అది కూలుతుంది. మొత్తం కాకతీయుల గొలుసు కట్టు చెరువుల కోసం ఒక్కరోజు ఆ రాజ్యం కోసం నివాళులు ఇయ్యరు కదయ్యా మీరు. మేము కట్టినాం, మేము తెచ్చినాము, మేము కట్టినాం, మీరేనా? ఓట్లు ప్రజలు భిక్షమెత్తే కదనయ్యా మీరు అన్ని తెచ్చింది. ఏమైనా పాట దీంట్లో ఏమైనా చెప్పగలరా అన్న దీని మీద? ఎప్పుడన్నా చూద్దాం, ఇప్పుడు కాదు, అదే ఎప్పుడైనా ఖచ్చితంగా. ప్రజలకి ఆల్రెడీ నేను ఇక్కడ ఇందులో ఒకటి ఉన్నది, ఒక చిన్న చెప్పుతాను. ఇది ఈ నిప్పుల వాగులో సారు మీదనే సారు ఏం చేసిండో దాన్ని పటమేశాను. ఏందిరా ఏందిరా తెలంగాణము, ఎలమూగబోయింది జనగానము, ఏందిరా ఏందిరా తెలంగాణము, యముల పాలవుతుంది మాగానము. ఎప్పుడు రాసిన రేవంత్ ఇది? ఆయన ఎక్కిన 15 రోజుల నుంచి. ఓకే, ఆయన పదవి కాలం ఎట్లా పొడిగెళ్తుందో ఇది అట్లా రాసుకుంటూ వచ్చిన. రాష్ట్రం వస్తే కుక్కలా కావాలంటానని మక్కువతో పలికిన మాటలేమైపాయి? అధికారమునకొచ్చి అహంకారం అది ఎచ్చి పొంకనాలకు పోయి రంకెలేసుడి ఏంది? ప్రజలను తన పార్టీ నేతలను కుక్కలుగా తలబోసి తన చుట్టూ తింపుకోవడం ఏంది? వినరయ్య తన రాసుకొన్నట్టి ఘనచరిత భూములను మింగేసే భూతాల పాలనిది. ఏందిరా తెలంగాణము, ఎలమూగబోయింది జనగానము. ఇక్కడ మొత్తం సారు పాలన, ఇక్కడ సారమంతా సారాంశం అంతా వీడు ఒక్కటి చెప్తానన్నా, నాకు ఇంకొకటి అడిగిన తర్వాత ఇది చెప్తాను లాస్ట్. అన్నిటికంటే బలమైంది ప్రజానికం ఎంత ప్రమాణమైందో తెలంగాణలో విద్యార్థి లోకం నాన్న. ఆ విద్యార్థి లోకం కోసం మీరిచ్చే అభయమేంది? 2 నాన్న, విద్యార్థులు అత్యంత నష్టపోయిన వాళ్ళ దానిలో విద్యార్థులు తెలంగాణ సారు పాలనలో. నిన్న ఆ దిక్కుమాలినోడు మేనిఫెస్టోలో కూడా విద్యార్థి పలుకెత్తిన పాపాన బోలే, వాళ్ళ పేరెత్తిన పాపాన బోలే. ఇంకో భయానకమైన వ్యాధి 1500 ఉన్న గ్రామములో, 1500 కుటుంబాలున్న గ్రామములో 2 వైన్ షాపులు, 10-16 బెల్ట్ షాపులు. దానితో నా తెలంగాణ పసికందులు చస్తున్నారు తండ్రి. దానితో నా తెలంగాణ రాష్ట్రం ముండమోస్తుందయ్యా. మీరు అధికారములకు వస్తే అదృష్టం కొద్దీ అధికారములోకి మీరు వస్తే ఈ సారా షీపులిక్కరు బెల్టు షాపుల నేపథ్యము ఈ విద్యార్థి జీవనాల కోసం మీరిచ్చే అభయమేంది? బెల్ట్ షాపులను, లిక్కర్ సేల్స్ను నియంత్రిస్తాము. అది పరిమితంగా ఎప్పుడు ఎక్కడ అందుబాటులో ఉండాలనో దాని మీద ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. గ్రామాలలో బెల్ట్ షాపులను పొరకట్టబెట్టి చేస్తాం. ఏ ఊర్లో కూడా బెల్ట్ షాపు కనిపించొద్దు. నా మాటగా తీసుకోండి. 100% అది నా బాధ్యత. రెండవది, ప్రభుత్వంలో ఉన్న కొలువులు 2 లక్షలు సంవత్సరం తిరిగే లోపల మేము రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇచ్చినాం. గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక కోణం. తర్వాత ప్రతి సంవత్సరం వచ్చే ఖాళీలను కూడా యూపీఎస్సీ తరహాలో ఖాళీలను భర్తీ చేసేది రెండవది. మూడవది, ఈరోజు మన పిల్లల మేధా సంపత్తి ప్రపంచానికే ఎగుమతి చేసేంత స్థాయికి వచ్చింది. ప్రపంచంలో ఇప్పుడు నార్మల్గా మనం క్యాంపస్ సెలెక్షన్స్ అంటాం. యూనివర్సిటీలలో చదువుకున్న పిల్లలకు వివిధ కంపెనీలు అక్కడికి వచ్చి ఉద్యోగ నియామకాలు చేపడుతుంటారు. ఇట్లనే ప్రపంచ దేశాలలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం నుంచే నెగోషియేట్ చేసి ఆయా దేశాలలో ఉండే అవకాశాలను ప్రభుత్వమే తీసుకొని ఇక్కడ విద్యార్థులకు చెప్పి విద్యార్థులలో నైపుణ్యతను పెంచి, అందుకే ప్రగతి భవన్కు నేను ప్రగతి భవన్ తీసేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజా దర్బార్ ప్రజాభవన్ అని పెట్టి అందులో దీనికి సంబంధించిన మొత్తం ఒక మినిస్ట్రీ, ఒక ప్రభుత్వంలో ఒక వ్యవస్థ అనేది తెచ్చి ప్రపంచంలో ఉండే అన్ని అవకాశాలను వీళ్ళని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి 100% కృషి చేస్తాం. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర 30 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకోరు. ఇది చదువుకున్న వాళ్ళు. చదువుకోని వాళ్ళు ఇంకొక 20 లక్షల మంది. చదువుకున్న వాళ్ళు అంటే 10th ఇంటర్ పాస్ అయి ఫెయిల్ అయిన సెమీ స్కిల్డ్ లేబర్ అంటే వాళ్లకు పని నైపుణ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా
వాళ్ళు స్వయంగా బతికే అవకాశాలు కల్పించడానికి కోసం ప్రత్యేకమైన ప్రణాళిక పెట్టుకొని వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళకు ఆదర్శంగా నిలబడి వాళ్ళ ద్వారా ప్రపంచానికి అవసరమైన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పంచాలన్నదే కాంగ్రెస్ పార్టీ నా సొంతంగా కూడా నాకున్న ఆలోచన. మీరు ఇంత సమయం ఇచ్చి ఈ సమయంలో ప్లీజ్. అయితే మీరు చెప్పిన మాటకు నేను కూడా నాది ఇంకొక చిన్న ప్రశ్న కూడా ఇస్తా. సార్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాలు, దళితుడే ముఖ్యమంత్రి, మామూలు కోతలు కొయ్యలే, అవి తలకిందులైనాయి. మీరట్లా తలకిందులు కావద్దని కోరుకుంటా నేను. ఇక పోతే ఈ మధ్యన నేను అప్పుడప్పుడు వింటుంటా ఒక పాట ప్రభుత్వాన్ని కూలగొట్టింది అని. మంచిదే, నేను ఆ పాట రాసిన సార్కు ఆ పాట కూడా నేను సెల్యూట్ చేస్తున్నా, చేతులెత్తి కూడా మొక్కుతాను. కానీ ఇక్కడ పాటలే పెట్టని కోటలై నిలిచినాయి, పాటలే పెట్టని కోటలై నిలిచినాయి, పాటలే ముందుండి ప్రజలను నడిపినాయి, పాటలే ఉద్యమానికి బాటలేసినవి, పాటలే ముందుండి ప్రజలను నడిపినవి, పాటలే పెట్టని కోటలై నిలిచినాయి, పాటలే కోటి కంఠాలై మ్రోగినాయి, పాటలే కథ రాష్ట్ర పట్టాభిషేకాలు, పాటలే కథ రాష్ట్ర పట్టాభిషేకాలు, పాఠభిక్షమే కదా మీరేలే పదవులు, గుండె గుండెన గండ దీపమై వెలిగిన పాటనవమానించ పదవులంకారమా. మరిక్కడ పాటలు రాష్ట్రాన్ని తెచ్చినాయి. ఆ పాటల కోసం, ఆ పాటలు రాసినోళ్ళ కోసం కంఠాలు బగులగొట్టుకొని ఆచేతు హిమాచలం తలదిప్పి చూచేలా చేసిన ఇక్కడ సాంస్కృతికోద్యమం. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, ఇక్కడ నేను ఉట్టిగానే మాట్లాడతలేను, ఇక్కడ నా మాట కన్నా చెల్లుబాటు కాదు. ఇక్కడ ధూమ్ధామ్ అనేది కేసీఆర్ స్వప్నం కాదు, ధూమ్ధామ్ అనేది బాలకృష్ణ బాడుకావు పనికి తెచ్చింది కాదు. అది తెలంగాణ ధూమ్ధాము ఉద్యమము పాదైతే దాని పందిరి అందశ్రీగాడే. ఒక సాంస్కృతిక సేనాన్ని కోట్లాది మీరు కాంగ్రెస్ లో విలీనమైతామని పదవులలో 3 ఏళ్లు మీరు ఢిల్లీలో వండుకున్నప్పుడు మీ రాష్ట్ర ఉద్యమాన్ని నిలబెట్టింది ధూమ్ధామే. ధూమ్ధాము ఎనుకుడి నడిపించిన వాళ్ళనే. అటు కవులు కావచ్చు, ఇటు కళాకారులు కావచ్చు, అటు తెలంగాణ రచయితల వేదిక కావచ్చు, ఇక్కడ ధూమ్ధామ్ కావచ్చు, సమాంతరంగా ఉద్యమాన్ని నిలబెట్టుకున్నాయి. మరి పాటతోటి రాష్ట్రం వచ్చిన రాష్ట్రానికి అరే దిక్కుమాలినోడా పాడుకునేటందుకు పాట ఉండదా? ఇక్కడ సిగ్గుంటే కాళేశ్వరంలో వాడి దుంకి చచ్చిపో, దరిద్రం పోతుంది తెలంగాణది. అలాగనే ఈ సాంస్కృతికోద్యమానికి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ మూమెంట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఒక సాంస్కృతిక సేనాని లేకపోతే కొద్దిగా అభద్రత భావమే ఉంటుంది. దాన్ని మీరు పూడ్చుకోవాలి, దాన్ని పూర్తి చేసుకోవాలి. తెలంగాణ యొక్క సంస్కృతే పాట, తెలంగాణ సాంప్రదాయం, రాష్ట్రం అంటేనే పాట కదా. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలి అని అంటే పాట బతికుండాలి. దానికి కావలసిన అన్ని రకాల వసతులు వనరులను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అయితే ఒక్క మనవి చేస్తాను, ఒక్క మనవి. నేను ఇవాళ మీ దగ్గర కూర్చోవడానికి మీ మెప్పు కోసమో మీ మేలు కోసమో కాదు, ప్రత్యేకించి నా తెలంగాణ కోసమే. అయినా నేను ఇంటర్వ్యూలే వద్దు అనుకున్నా. నేను మరి మీరే ఇంటర్వ్యూకి వస్తా అంటే మరి నేను పోకపోతే కూడా ఇక్కడ భయపడ్డాడేమో. నేను ఒక్క దానికి భయపడుతున్నాను, అక్షరానికి భయపడతా, అమ్మకు భయపడతా, ధర్మం ఉంటే భయపడతా, నా ప్రజల పక్షాన ఎవరు విధేయులుగా ఉంటారో వాళ్లకు భయపడతా, నా తల్లిని చెరబట్టనంత కారణం ఎవరికైనా తల వంచి నమస్కారం చేస్తూనే ఉంటా. తల వంచుకోవడం తప్పు కాదు తండ్రి నాది, తలదించుకొని బతుకుమంటే మాత్రం వాడి తల నరుక్కున్న నేను తలదించుకునే నేపథ్యం ఉండదు. వాళ్ళు జై తెలంగాణ అనే అర్హతను కోల్పోయినరు. మళ్ళా టిఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ గా మార్చి మాది పక్క రాజకీయ పార్టీ అని చెప్పుకున్నప్పుడు ఇంకా సిగ్గు లేకుండా మా ఉద్యమము
మా ఉద్యమము మాకు ఓటేయండి, మాకు పిచ్చమేయండి. కాదు 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 కాదు, ఇగో ఓడిస్తే నేను ఫామ్ హౌస్లో పోయి పంట బాగుందయ్యా. అది కూడా ఒక మాట చెప్తున్నా, రాతి దుర్గాలను కూలదన్నిన నా పాదాలకు, రాతి దుర్గాలనే కూలదన్నిన నా పాదాలకు 4 ఇటుకలతో కట్టుకున్న ఓ ప్రహారి ఒక లెక్కనా? అది మర్చిపోద్దు. అందుకోసం నా తెలంగాణ మేలు కోరినంత కాలం అందశ్రీ అమ్మ పాదాన సందడే చేస్తాడు, లేకపోతే మీ జుట్టుకు గజ్జగట్టి ఊరేగిస్తాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.